స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంత చక్కటి ప్రవర్తన, ఎంత చక్కటి మృదువైన తీరు దేవుడు మనకు అనుగ్రహించింది. చూద్దాం సామెతలు 15వ అధ్యాయము 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును. దేవునికి మహిమ. జ్ఞానుల నాలుక జ్ఞానాంశములు పలుకును. దేవునికి స్తోత్రం. జ్ఞానుని జ్ఞానము చాలా గొప్పదంట. దేవునికి మహిమ కలుగును గాక. అయితే 3వ వచనం మనం చూస్తే, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సాత్వికమైన నాలుక జీవవృక్షం. ప్రతి విషయంలో మనం చాలా డిస్టర్బ్ అయిపోతాం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా, ప్రతి ఒక్కరు ఉంటారు కదా, చెడ్డవారు ఉంటారు, మంచివారు. మనం ఏం మంచి వాళ్ళని ఎన్నుకుంటాం, మరి చెడ్డవారు ఎక్కడ పోతారు కదా. చెడ్డవారిని కూడా చూసి మత్సర పడద్దంటారు. 37వ కీర్తన 1వ వచనంలో, నువ్వు చెడ్డవారిని చూసి వ్యసన పడకు, వాళ్ళని చూసి నువ్వు ఇదిగాకు, వాళ్ళ గురించి ప్రార్థన చేయి. దేవుడు అప్పుడు ఏం చేస్తాడో తెలుసా, నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. 9వ వచనం చూద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సామెతలు 15వ అధ్యాయము 9వ వచనం. నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమిస్తాడట. ఇంకోటి 8వ వచనంలో ఏమంటుంది సార్, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. మనకు ఆనందకరము కాదు కదా, మనం సంతోషించాలి. దేవా, మేము నీ దగ్గరికి వస్తే మాకు సంతోషం, ఆనందం, ఈ సమాధానమే అంట. కానీ దేవుడు ఏమంటుంది ఇక్కడ, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట. యథార్థత కలిగిన జీవితాలు మనం జీవించాలి. యథార్థమైంది మన జీవితాలలో సమకూర్చబడాలి. యథార్థమైంది దేవుడు మనకు అద్భుతంగా అనుగ్రహిస్తాడు. ఏ విధంగా అనుగ్రహిస్తాడంటే, సామెతలు 15వ అధ్యాయము 6వ వచనంలో, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, దానికి ఆస్కారం లేదు. దేవునికి స్తోత్రం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ఆ నీతిమంతుని ఇంటిని దేవుడు అద్భుతంగా ధననిధితో నింపుతాడు. ఏం ధనము, ఏమిస్తాడు దేవుడు మనకు అంటే, క్రీస్తే ధననిధి. దేవునికి స్తోత్రం. యేసయ్యనే గొప్ప ధననిధి. ఆ యేసు ప్రభు యథార్థవంతుల దగ్గర, జ్ఞానవంతుల దగ్గర, దేవునికి స్తోత్రం, మృదువైన మాట తీరున్న దగ్గర ఆయన పని చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పని అంత గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి దగ్గర కూడా ఆయన పని చేస్తూ ఆయన ఏమంటాడు తెలుసా, యెషయా 57వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయం గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివసించుచున్నా అంటాడు. దేవునికి స్తోత్రం. ఇటువంటి యథార్థత కలిగిన జీవితాలు ఆయనకి ఎంతో ఆనందకరం అంట. నీ నా జీవితానికి ఆయనే సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి యేసయ్యకి స్తోత్రాలు. గొప్పది, అద్భుతంగా, ఆశ్చర్యకర నీకే స్తుతులు చేస్తున్నాం. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, కృపను అనుగ్రహించండి. మీ దయచేయండి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.